హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఈ మన ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. మన కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘం యొక్క ఆదివారపు ఆరాధనని ఈ దినాన్ని మనము మరి ఇప్పుడు ప్రారంభించుకుందాము. దేవుడు తన కృపను బట్టి మనలందరినీ మరి ఈ సమయంలో కాపాడి మరి క్షేమంగా ఉంచారు. మరి ఇంతవరకు సజీవులకు ఉంచిన దేవునికే మనము వందనాలు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మనం సంఘముగా ఈ దినము మరి కూడుకొని మరి ఆయన సన్నిధిని మనం అందరం కూడా కలిగి ఉందాం. మరి దేవుడు మరి ఇంకను మనకి వచ్చే వారం అంతట్లోనూ కూడా క్షేమాన్ని అనుగ్రహించులాగున, మరి దేవుని కృప మనపై ఉండులాగున, మరి దేవుని దూతలు మనకు సహాయం చేయలాగున మనమందరము ఈ సమయంలో మరి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించి విజ్ఞాపన చేసి మనము ఆయన సన్నిధిలో ఉందాం. మరి ముందుగా ఈ దినాన్ని మనము స్తుతి ఆరాధన, ఆ తర్వాత మనకు వాక్య పరిచర్య ఉంటుంది. మరి స్తుతి ఆరాధనకు ముందుగా మనము ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా పరలోకమందున తండ్రి, మా ప్రభువా, మా దేవ, నీ నామానికే మహిమ కలుగునుగాక. నీకే కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, మేమందరము ఈ సమయంలో ప్రభువా కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘముగా దేవా, మరి కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘ సభ్యులుగా మరి ఈ సమయంలో కూడుకుంటున్నాం ప్రభువా. దేవా, మరి మందిరంలో కూడుకోలేకపోయినప్పటికీ కూడా ప్రభువా ఈ విధంగా మరి గృహాల్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా ప్రభువా ఈ సమయంలో మీ సన్నిధిలో దేవ మేమందరము దేవ మరి కూడుకొని దేవ నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ మంచి పరిశుద్ధ దినాన్ని మీరు మాకు ఇచ్చారు, వందనాలు ప్రభువా. దేవా ప్రభువా, మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ప్రభువా. దేవా, మరి నీ రక్తాన్ని ఇచ్చి ప్రభువా మమ్మల్ని కొని ప్రభువా నీ రక్తం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ శుద్ధీకరించి దేవా మమ్మల్ని పరిశుద్ధులనుగా చేసి ప్రభువా దేవా నీ కుమారులను గాను కుమార్తెలను గాను దేవా మమ్మల్ని అందరినీ దేవ ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, అనేక మంది అన్యుల మధ్యలో ప్రభువా మేము జీవిస్తున్నప్పటికీ కూడా దేవా ప్రభువా మేమందరము నీ పరలోక రాజ్య వారసులముగా పౌరులముగా ప్రభువా మేము ఉండగలగడానికి దేవా మీరు మాకు ఆ సభ్యత్వాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, సాతానుడు అనేకమైన శోధనలు చిక్కులు పెడుతున్నప్పటికీ కూడా ప్రభువా దేవా మీరు మాకు తోడుగా ఉండి మా నడిపిస్తూ ప్రభువా మమ్మల్ని అన్ని పరిస్థితుల నుంచి తప్పిస్తూ ప్రభువా మాకు సహాయం చేస్తున్నారు, వందనాలు ప్రభువా. దేవా ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్నారు, వందనాలు ప్రభువా. దేవా, మరి ఇది నాన్న ప్రభువా మీరు మంచి స్తుతి ఆరాధన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా స్తుతులపై ఆశీనులై ఉండండి ప్రభువా. దేవా, మరి మా స్తుతులను అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, మరి మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యానుసారముగా మేమందరము దేవ జీవించగలగడానికి దేవా మా జీవితాలకి దేవా ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ దేవా మేమందరం ముందుకు కొనసాగడానికి జై జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రభువా, ఫేస్బుక్ ద్వారా ప్రభువా, మరి యూట్యూబ్ ద్వారా ఎవరైతే ప్రభువా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా దేవా ఈ కార్యక్రమం ద్వారా బ్లెస్ అవుదురుగా కానీ ప్రార్థిస్తూ సకల ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ సమయంలో ముందుగా మరి కొన్ని పాటలు రక్షించే నజరేయుడవు నీవే, నా శూన్యమును వెలుగుగా మార్చినవాడవు నీవే, నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవే, నా హృదయమంతా నీవే, నా జీవితమంతా నీవే, నా రూపమంతా నీవే, యేసు నా ధ్యానమంతా నీవే, క్రీస్తు యుద్ధములు తగ్గముగా చెప్పేవాడవు నీవే, నిరంతరం తోడుగా నాకు ఉండేవాడవు నీవే, నా యుద్ధములో తగ్గముగా ఉండేవాడవు నీవే,
నిరంతరం తోడుగా మాకు ఉండేవాడు నీవే. ఈ ఆత్మను శుద్ధిగా చేసిన వాడవు నీవే. నీ ప్రేమతో నన్ను పిలిచిన ప్రాణ ప్రియుడవు నీవే. ఈ ఆత్మను శుద్ధిగా చేసిన వాడవు నీవే. నీ ప్రేమతో నన్ను పిలిచిన ప్రాణ ప్రియుడవు నీవే. నా హృదయమంతా నీవే, నా జీవితమంతా నీవే, నా రూపమంతా నీవే యేసు. నా ధ్యానమంతా నీవే క్రీస్తు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆంటీ. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాపం నరరూపివైనావు, నా శాపము పాపం నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యాధులు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనువులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లిందు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో
నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. చార్లెస్ గారు చెప్పండి. దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క ఆరాధనలో మనమందరం కూడా పాల్పొందుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికిని అలాగే అవకాశం ఇచ్చిన సిస్టర్ గారికి, బ్రదర్కి, మీ అందరికీ కూడా క్రీస్తునామమున ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో మనం ఏది అడిగినా కూడా మరి యేసయ్య నామంలో మనం అడగాల. యేసు నామంలో స్వస్థత ఉంది, యేసు నామంలో రక్షణ ఉంది. మరి ఏ నామంలో రక్షణ లేదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి మన యేసయ్య నామంలో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను తొలగించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పరిశుద్ధులను పొందించే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పరిశుద్ధులను పొందించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పురాత్మను పరలోనే శక్తి కలిగినది యేసయ్య నామం, దుష్టులాగా నడిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పురాత్మను పరలోనే శక్తి కలిగినది యేసయ్య నామం, దుష్టులాగా నడిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన యేసయ్య నామం, భక్తులనే పలికిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, భక్తులనే పలికిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాదాలను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకముకు చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాదాలను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓకే, సో మనము విల్ సింగ్ సమ్ మోర్ సాంగ్స్ అండ్ వి విల్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మనందరం ఈ సమయంలో బంగారం సాంబ్రాణియు బోలమును ఆయన అడగలేదు, కానీ మన ఒబీడియన్స్ని ఆయన అడుగుతున్నారు. హల్లెలూయా. అర్పణల కంటే ఆయనకి ఏది ప్రాముఖ్యం అంటే ఒబీడియన్స్. సో లెట్ us all sing that song and praise his name and glorify his name. Hallelujah. బంగారం సాంబ్రాణియు బోలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పైరూపము ప్రాముఖ్యము కానే కాదయ్యా. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. బంగారం సాంబ్రాణియు బోలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. స్వల్ప గ్రామమైన బెత్లెహేము నుండి యూదా సింహము ఆదిరైన మరియ గర్భాన ఆదివాక్యము మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెను. మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెను. బంగారం సాంబ్రాణియు బోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా.
సొంత కుమారుని అప్పగించెను వెనుదీయక మన కొరకు ఆయన తోడ అనుగ్రహించెను సమస్తము కడవరకు పాపమై పరిశుద్ధుడు పాపికి విలువనిచ్చెను పాపమై పరిశుద్ధుడు పాపికి విలువనిచ్చెను బంగారం సామ్రాణియు బోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పైరూపము ప్రాముఖ్యము కానే కాదయ్యా అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము తందనే తనే నానే తన తందనే నాననే తందనే తానే నా ఓ హల్లెలూయా హల్లెలూయా దేవుడి నామంకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక మరి మనందరం కలిసి ఇంకొక పాట పాడుకుందాము లెట్ us all sing bless the Lord O my soul let's not forget any good thing that he has done in our lives let us all sing and bless his name this morning hallelujah Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. Worship Your holy name. The sun comes up. It's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul. Soul, worship His holy name. Sing like never before, oh my soul. Worship Your holy name. You're rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. I worship Your holy name. Hallelujah. Hallelujah. Let us all worship His holy name. Amen. Let us all continue to praise His name because it says He is slow
He is slow to anger, but he is quick to love. And he is quick to forgive. Hallelujah. Only because of his forgiveness and grace, we are what we are today. I repeat, we are what we are today because he is what he is forever. Hallelujah. దేవుడి నామంకే మహిమ కలుగును గాక. We'll all continue to sing and praise. Let us all sing. స్తుతించి ఆరాధింతును, ఘనపరిచి కీర్తింతును అనే పాట మనందరం పాడుకుందాం ఈ సమయంలో. Hallelujah. Let us all clap our hands. Let us all sing and praise and give glory and honor to the Lord. Hallelujah. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. పాపపు నుండి నన్ను లేవనెత్తితివే, పాపపు లేవనెత్తితివే. నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే. నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే, విడుదలనిచ్చితివే. స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. హల్లెలూయా. నిర్మించితివే, రూపించితివే నీ స్వరూపమునా. నిర్మించితివే, రూపించితివే నీ స్వరూపమునా. జీవము నాకిచ్చితివే, నన్ను జీవింపచేసితివే.
యేసయ్యా నీకే మహిమ, రక్షకా నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ, రక్షకా నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ, రక్షకా నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, 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 no turning back. Hallelujah. Yes, Lord. We pray this morning, O Master. We say unto you, O Lord, that whatever may happen, we will not turn back, O Master, from you. We will not turn back from the cross that we have chosen to carry every moment and every minute of our lives, O Master. Lord, we pray and proclaim this morning as the church that we will follow you no matter what happens. ఏది ఏమైనా కానీ ప్రభా, పౌలు ప్రభా ఆయన రాసినట్లు ఏం చేసైనా ఆయన రిజరక్షన్లో నేను పాలు పంపులు పొందాలి, దానికే నేను నా పరుగు పందాన్ని కొనసాగిస్తాను. ఐ హ్యావ్ టు టేక్ పార్ట్ with him in his resurrection is what Paul said his goal was. Let the same goal be our goal, that at any cost we will take part in your resurrection, O Master, to be with you, O Master. We pray that you touch us this morning, you fill us this morning with that strength to walk and to continue to walk, O Master, because మాకు అది అసాధ్యము. We cannot follow you, we cannot take up our cross without you helping us, without you strengthening us. మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను యేసయ్యా, సహాయం చేయమని వేడుకుంటున్నాను, కృప చూపించమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. స్తుతించెదను, నిన్నే కీర్తించెదను, నీ నామమును చాటెదన్ నా జీవిత కాలమంతా, నిన్నే స్తుతించెదను, నిన్నే కీర్తించెదను, నీ నామమును చాటెదన్ నా జీవిత కాలమంతా.
కష్టమొచ్చినా ఏ నష్టమొచ్చినా నా యేసునే వీడను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఏ కష్టమొచ్చినా ఏ నష్టమొచ్చినా నా యేసునే వీడను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నిన్నే స్తుతించెదను, నిన్నే కీర్తించెదను. నీ నామమును చాటెదన్ నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా. యేసయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతున్. యేసయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతున్. యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మహిమార్హుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, మహిమార్హుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా. యేసయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతున్. యేసయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతున్. నా యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మా ఆరాధన ప్రభా మీకే, మా జీవితాలు మీకే యేసయ్యా, మీకే అర్పితం యేసయ్యా. మీ పాదాల చింత ప్రభా మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యు ఆర్ గుడ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యు ఆర్ గ్రేషియస్. Thank you, Jesus, for you are compassionate. Not because we are holy, not because we try to be holy, not because we follow, not because we do anything, but because of what you are. Thank you, Jesus. మీరు ఏదై ఉన్నారో ప్రభా, అదే మీ నామమై ఉంది, అదే మా ఆశ్రయమై ఉంది ప్రభా. మీ నామంలో ప్రభా మేము ఏది అడిగినా మీరు ఇస్తానని చెప్పారు. మీ నామంలో ప్రభా మా ప్రతి ప్రార్థనకి జవాబు ఉందని మీరు చెప్పారు. ఆ నామంలో, యేసు అను ఆ నామంలో మేమందరం ప్రభా సంఘంగా ఇక్కడ కూడి ఉన్నాం ప్రభా. వన్నెస్తో ప్రభా మేము ఇక్కడ కూడి ఉన్నాం నాయన. మీరు మా అందరితో ప్రభా మాట్లాడండి ఈ సమయంలో. మీ వాక్యమును ప్రభా మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. జీవాహారమును జీవజలమును మీరే అని చెప్పారు. నిజమైన ద్రాక్షవల్లి మీరే అని చెప్పారు. రిజరక్షన్ అండ్ లైఫ్ మీరే అని చెప్పారు. మీకు వందనాలు యేసయ్యా. మీ రెక్కల నీళ్ళలో మేము ఉన్నాం, మీకు వందనాలు. ఈ సమయంలోనైనా మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామంకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మనం దేవుని స్తుతించుకుంటూ ఇంతవరకు ఆరాధించుకున్నాము. ఆయన మన మధ్యలో ఉన్నారు, ఎల్లవేళలా ఆయన మనతో ఉంటున్నారు. కనుక ఆయన యొక్క మంచితనం అంతయు మనం పొందుకుంటున్నాం. ఆయన దయ అంతా మన మీద ఉన్నందువల్లే మనం ఈ రోజున ఎంతో సంతోషంగా సమాధానంగా ఉండగలిగాం.
ఆయన కృప మనతో ఉన్నది కనుక మనం అర్హులు కాలేని పరిస్థితుల్లో మనము లోకానుసారంగా జీవిస్తున్నా, ఒకవేళ మరి దేవునికి ఇష్టం లేకుండా ఒకవేళ జీవిస్తూ ఉన్నా కానీ ఆయన కృప ఉన్నందువల్ల మరి మనకి సమస్తమైన ఆహారము, సమస్తమైన ఆశీర్వాదము, సమస్తమైన మరి విషయాలు మనం పొందుకోగలుగుతున్నాం. మరి ఇంకా మరి ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన ఉద్దేశానుసారంగా జీవిస్తే ఇంకా ఎన్నో మేళ్ళు పొందుకోగలుగుతాం. కనుక కృప ఉంది కదా అని పాపంలో నిలిచి ఉండొద్దు. మరి దేవుని వాక్యం ఆ విధంగా మనతో సెలవిస్తూ ఉంది. మరి కృప ఉంది కదా అని చెప్పేసి మనం మన సొంత ఇష్టానుసారంగా జీవించద్దు, కానీ ప్రభు నా మహిమార్థమై మనం జీవించుదాం. మరి ఈ రోజున దేవాది దేవుడు మనకు ఒక మంచి వర్తమానమును ఇస్తూ ఉన్నారు. దాన్ని వినడం కొరకు మనం మన హృదయాలను సిద్ధపరచుకుందాము. మరి ఈ సమయంలో ఒక వాక్యాన్ని మీకు నేను చదవాలని ఆశపడుతూ ఉంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 18వ వచనం మనం చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అక్కడ దేవాది దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మరి అబ్రహాంతో చెప్పిన విషయాలు, అబ్రహాం తెలుసుకున్న విషయాలు, మరి వాటన్నిటిని పౌలు గారు మరి తను ఆత్మ ద్వారా వివేచించి పొందుకుని మరి వారు ఇక్కడ రాస్తా ఉన్నారు. అది మనం చూద్దాం. ఏంటంటే, నీ సంతానము ఇలాగూ ఉండునని, అంతవరకు నీ సంతానము ఇలాగూ ఉండునని దేవుడు అబ్రహాం గారితో వాగ్దానం చేశారు. ఎలాగూ ఉండునని దేవుడు వాగ్దానం చేశారు అంటే, మనం ఆదికాండంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ అన్ని అధ్యాయాల్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 12వ అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు మనం చదువుకోవాలి. 12 నుండి 22 10 అధ్యాయాలు చదువుకోవాలి. దేవుడు 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మరి దేవుడు చెప్తున్నారు, నేను నీకు నీ సంతానం ఇస్తానని చెప్తున్నారు. మరి అయితే మరి ఆ సంతానం ఎలా ఉంటుందని దేవుడు చెప్తున్నారు అని మనం చూస్తే, ఆ సంతానం ఆకాశములో ఉన్న నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అంత, అంటే అది మనం ఒకవేళ లెక్క పెట్టగలిగితే మరి అది అంత నెంబర్ తెలుస్తుంది. ఒకవేళ లెక్క పెట్టలేము మనం, ఆకాశంలో ఉన్న ఎన్ని అక్కడ నక్షత్రాలు ఉన్నాయో. అలాగే భూమి మీద ఉన్న ఇసుక చాలా ఇంపాసిబుల్. భూమి మీద ఉన్న ఇసుకను లెక్క పెట్టడం మనుషులైన మనకు అది ఇంపాసిబుల్, కానీ దేవాది దేవునికి అది పాసిబులే. ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి అనేది దేవునికి లెక్క తెలుసు. ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంతమంది అబ్రహాం సంతానం ఉంటారని కూడా దేవునికి ఆ లెక్క తెలుసు, మనకు తెలియదు. మన తల వెంట్రుకల లెక్కే మనకు తెలియదు, కానీ ఇసుక రేణువుల లెక్క మనం అసలు తెలుసుకోలేం. కానీ దేవుని వాగ్దానము ఏంటంటే, నీ సంతానము ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలంతా, నీ సంతానం భూమి మీద ఉన్నటువంటి మరి ఇసుక రేణువులంతా అని దేవాది దేవుడు అక్కడ ఆయనతో చెప్పారు. మరి అయితే మరి అబ్రహాము అది నమ్మాడు. అది నమ్మి అబ్రహాం ఏం చేశారంటే, మరి ఆయనకున్న ప్రతి విధమైన దానిని వదిలిపెట్టేశారు. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సిన విషయం. దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేసి, నీ సంతానం ఇలా ఉంటుంది కనుక మరి నేను ఏది చెయ్యమన్నాను, నేను ఎక్కడికి రమ్మన్నాను, నేను నిన్ను ఎలా ఉండమన్నాను, ఆ విధంగా నువ్వు ఉంటే అని దేవుడు చెప్తున్నారు. ఆ విధంగా ఉంటే ఇక్కడ నేను ప్రామిస్ చేసింది నీకు కలుగుతుంది అదనమాట. ఈరోజు అబ్రహాము గారి యొక్క మరి జీవిత విధానము, ఆయన ద్వారా ఆశీర్వదించబడిన విధానము, యేసుక్రీస్తు వారు జన్మించడము, తర్వాత ఈ ఇన్ని సంవత్సరాల వరకు జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు కనుక మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన గురించి వినడం కొరకు దేవుడి మాటను మనకి ఇచ్చి ఉంటున్నారు కనుక మరి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించుకోవడం కొరకు మరి చాలాసేపు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా కొంత సమయం ఇవ్వవలసి ఉంటుంది. మరి నీ సంతానము ఇలాగూ ఉండునని అబ్రహాంతో దేవుడు మరి సెలవిచ్చారని పౌలు గారు రాస్తూ ఉన్నారు. మరి ఒక రోజున నేను కూడా మరి చాలా
విషయాల కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక రోజున చాలాసేపు అలా నేను టంగ్స్లోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. కొన్ని విషయాలు అంటే ఆల్రెడీ దేవుడు నాకు వాగ్దానం చేసి మరి ఇంకా అవి ఆ వాగ్దానము కొన్ని అయితే 50%, కొన్ని అయితే 25%, కొన్ని అయితే ఇంకా మరి జీరోగానే ఇంకా అది ఫుల్ఫిల్ కాలేని పరిస్థితే ఉన్నది. మరి అటువంటప్పుడు దేవాది దేవుడు మరి నేను చాలా ఆ విషయాలన్నీ ఆ వాగ్దానాలన్నీ నేను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే సంఘము గురించి కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. సంఘం ఇచ్చిన మాట, ఈ మాటను దేవుడు నాకు చూపించారు. మళ్ళీ చదువుతాను. నీ సంతానం అది సంతానం అయి ఉండొచ్చు, ఆత్మలో మనం కనిన చిల్డ్రన్ అయి ఉండొచ్చు కదా. మరి మామూలుగా ఫిజికల్గా మనకి కొంత లిమిట్లోనే పిల్లలు అనేది ఉంటుంది, 1, 2 లేకపోతే 3 గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ని బట్టి. మరి అట్లా మరి కొంతమంది చిల్డ్రన్ మనకు ఉంటున్నారు ఫిజికల్గా, కానీ ఆత్మలో మనకు ఉండే చిల్డ్రన్ అది లిమిట్ లేదు. ఎన్ని లక్షల మంది అన్నా ఆత్మలో పిల్లల్ని కనొచ్చు, ఎన్ని కోట్ల మంది అయినా ఆత్మలో పిల్లల్ని మనం పెంచవచ్చు. ఆ సామర్థ్యత దేవుడు మరి మనకి ఇచ్చేశారు. కని పెంచే సామర్థ్యత దేవుడు మరి ప్రతి ఒక్కరికి ఇచ్చేశారు. కనుక మరి నాకున్న కాలింగ్ని బట్టి దేవుడు నేను ఎప్పుడైతే పరిచర్యలోకి వచ్చానో దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్ని బట్టి మరి నాకు ఒక గొప్ప సంతానం ఉండేటువంటి గొప్ప ప్రామిస్ నాకుంది. దేవుడు నాకు చెప్పారు, మరి నువ్వు అడుగుము జనములను నీకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అనే వాగ్దానం నాకు ప్రామిస్